రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెంకటాద్రిపేటలో వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా ఎమ్మెల్యే పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి కూడా పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందచేయమని చెప్పారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. సమాజపరంగా, ఆర్థిక పరంగా వారికి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్క వితంతు, వృద్ధురాలు, అలాగే వికలాంగులకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అత్యధిక మొత్తాన్ని ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల 3,000 కోట్లతో, అలాగే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ పార్టీ ఈరోజు కొంతమంది గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కేవలం దళారీల వ్యవస్థ, ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ నడిచిందో దళారీల వ్యవస్థ, దాని ద్వారా వాళ్ళు అక్రమంగా పెన్షన్లు రాయించుకొని అర్హులైనటువంటి అనేక మంది వితంతువులు, వికలాంగులు, అలాగే వృద్ధులు మాకు పెన్షన్ కావాలి అని చెప్పి ఈరోజు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వం తన చేతిలో ఉన్నటువంటి ఆలోచనతో అనేక మంది అనర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా కూటమి నాయకులు వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించడం, సామాజికంగా వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. అందులో భాగంగానే గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల కూడా 14 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ ఏదైతే పెన్షన్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.